స్క్రోల్ చేయొద్దు. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుతములు చేయు దేవా, నీ ఘనమైన నామమునకు వందన. ప్రభువా, మరి ఈరోజు ఈ విధంగా మేము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, ఈ ఆయుష్ను బట్టి, ఈ జీవితమును బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ రోజంతటిలో మేము ఏదైనా మీకు ఆయాసకరముగా జీవించి ఉంటే, నీ మనసును గాయపరిచుంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. అయా, ఏ తప్పులైతే చేశామో ఆ తప్పులను మా హృదయపూర్వకంగా నీ పాద సన్నిధిలో విడిచిపెడుతున్నాం. మరలా మేము ఆ తప్పులు చేయకుండా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఉన్నాం. అయా, గొప్ప దేవుడవు, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయునను వాగ్దానము చేసిన దేవుడవు. మేము ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, మేము ఎంత చీకటి అంధకార లోయలలో ఉన్నా, నీవు మమ్మల్ని విడవకుండా భద్రపరుస్తూ ఉన్నావు. సాతాను శక్తుల నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రి. ఎవరైతే ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించారో వారందరిని దర్శించండి, వారి హృదయములను దర్శించండి. ఏవి అక్కరలు, ఏవి కొరతలు వారి జీవితాల్లో ఉండి వారు కృంగిపోయే విధంగా అవి చేస్తున్నాయో వాటన్నిటిని ఈ రోజే ప్రభువా మీరు తీర్చుమని, వారి మనసుకు నెమ్మది, శాంతిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. విశ్వాసముతో నీ సన్నిధిలో వారు అడుగుతున్నారు ప్రభు. అయా, దయచేయమని అడుగుతూ ప్రభు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని, వారి కుటుంబమును దీవించండి. వారి ఉద్యోగమును, వారి వ్యాపారమును, వారి చేతి పనులను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రభు. నీ చిత్తమైతే మరొకసారి మేము ఈ విధంగా కూడుకుని నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.